రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. అధ్యక్ష, నేను రాహుల్ గాంధీ గారిని తప్పుపట్టలేదు అధ్యక్ష. నేను అడిగిందల్లా సీనన్న 2 నిమిషాలు కూర్చోవి. శ్రీధరన్న చెప్పిండు, సార్ నేను రాహుల్ గాంధీ గారిని తప్పుపట్టలేదు సార్. రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం ఉండొచ్చు, దాన్ని నేను వ్యతిరేకించలే. ఆ రోజు ఢిల్లీలో జరిగినటువంటి రెండోది కులగణన ప్రాసెస్, శ్రీధరన్న నీకంటే ఈ శాసనసభలో ఎక్కువ ఎవరికి తెలియదు. బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్కి ఇచ్చి దాన్ని అనేకమైనటువంటి తప్పిదాలు జరిగినటువంటిది కూడా మీరు చూసారు. భూసాని కమిషన్ అని ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో లేదు అధ్యక్ష. రెండోది నేను అడిగినదల్లా జంతర్ మంతర్ దగ్గర మీరు పెట్టినప్పుడు, అంతకుముందు ఈ శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ నేను తీసుకుపోతా అన్నది మీరు హౌస్ రికార్డులో ఉంది, వారు తీసుకెళ్ళలే. మీరేదైతే జంతర్ మంతర్ ధర్నా అని చెప్పినరో మమ్మల్ని ఇన్వైట్ చేయలే. మీరు క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, నేను టీవీలో పేపర్లో చూసింది, మాకెవరు ఇన్వైట్ చేయలే. అచ్చా పోనీ అప్పటికి శ్రీయానన్న మంత్రి కాలేదనుకుంటా, ప్రభాకర్ అన్న ఉన్నాడు, మమ్మల్ని ఇన్వైట్ చేసిర్రా? చేసి మీకు కూడా ఆహ్వానం ఇచ్చినాం, మమ్మల్ని పిలవలేదు. వాళ్ళు బీసీ ఆర్గనైజేషన్ మీకు కూడా ఆహ్వానం ఇచ్చినామని చెప్పినారు. అందరం కలిసి మేము కూడా అందరం పోయినాం. సెకండ్ టైం ప్రోగ్రామ్ మాది, ఫస్ట్ టైం ప్రోగ్రామ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసినటువంటి దాంట్లో స్పష్టత మాకు సంబంధం లేదు, మాకు ఆ విషయం తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్గనైజ్ చేసి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరు కలిసి పోయినరు కాబట్టి మీరు చేసింది అనేది మా బలమైనటువంటి అభిప్రాయం. కానీ అక్కడ పార్లమెంట్ జరుగుతుంది, మీరు పోయినప్పుడు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అడగలేదు? రెండోది ఉండనన్నా చెప్పనేంటి, పర్లేదన్నా పర్లే. అక్కడ ధర్నా జరుగుతున్నప్పుడు విశాల హృదయం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు అనేటువంటి అడిగిన మనకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే? మీకు పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టే అధికారం మీకు ఉంది. 170-180 మంది ఇండియా అలయన్స్కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒక గంభీరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు ఒక ప్రభుత్వంగా ఢిల్లీకి వచ్చి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు ఎందుకు భాగస్వామ్యం కాలేదనే ఆవేదన చెప్తున్నాం. తప్పేముంది? మా శ్రీధరన్న చెప్పిండు, శ్రీధరన్న బలవంతుడు, మా సీనన్న, మా ప్రభాకర్ అన్న. నేను వాళ్ళను ఉద్దేశించి చెప్పలే సార్. మా వాళ్ళు ఇంకా గ్రామాలల్లా కింది స్థాయిలో వీళ్ళ జోలికి పోతే ఏమవుతుందో అనేటువంటి ఒక భయానకం, రాజకీయాల్లో పైకి రాలేక. బట్ సందర్భం వస్తుంది, మాతోని రిజర్వేషన్లు అడిగే సందర్భం కూడా వస్తుంది. అది చరిత్ర చెప్తుంది, అది ఇవాళ రేపా భవిష్యత్ అనేది నిర్ణయించుకుందాం. కానీ ఎందుకంటే నేనేమంటా అంటే చరిత్రలో అన్ని జరిగినాయన్న. ఇప్పుడు అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.